నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం అసలు భయపెట్టిస్తుంది అందరినీ. ఉగాది పంచాంగం ప్రకారం కూడా అన్ని రాసుల వారికి ఆదాయము రాజపూజ్యము చాలా తక్కువగా ఉన్నాయి, వ్యయము అవమానాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ అందరికీ కావాల్సింది ఆదాయము రాజపూజ్యమే. మళ్ళీ ఈ ఆదాయం రాజపూజ్యం లేని రాసుల వారిని పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒకసారి తెలియజేస్తారా? అసలు ఏం చేయమంటారు? అయితే ఇక్కడ ముఖ్యంగా ఒకటి గ్రహించుకోవాలి, భయపెడుతుంది సంవత్సరం కాదు. సంవత్సరం గురించి చాలామంది చెప్తూ భయపెడుతూ ఉన్నారు, అంతేగాని భయపెట్టేంత మాత్రాన సంవత్సరం మారదు, గ్రహాల యొక్క స్థితిగతులు మారవు. ఏదైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క స్థితిగతులు మార్చడానికైతే గురువులు సైతం కాదు. ముఖ్యంగా అది కేవలము ఉపశమనం కలిగించేదానికి మాత్రం పరిహారాలు ఉంటాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇక సంవత్సరానికి వస్తే పోయిన సంవత్సరం ఎట్లా ఉందో, అంతకుముందు సంవత్సరం ఎలా ఉందో, రానున్న సంవత్సరం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పరాభవనామ సంవత్సరం. పేరు ఆ సంవత్సరానికి కలటువంటి పేరు పరాభవనామ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం గాలి పీల్చుకోరు, ఊపిరి ఆగిపోతుంది అంటే ముందు వీడైపోతాడు కదా. ఈ పరాభవనామ సంవత్సరం అంటేనే అందరికీ అవమానాలు ఎక్కువగా ఉంటాయి అని విన్నాను, నిజమే అంటారా? ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన ఒకటి ఏంటంటే అవమానాలు జరుగుతాయని కాదు, పరాభవనామ సంవత్సరంలో చైతన్యం వస్తుంది. ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం, చేంజెస్ వస్తాయి. ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం, వాల్యూస్ అనేది తెలుసుకుంటాం, దేనికి విలువ వాళ్ళో తెలుసుకుంటాం, దేనికి విలువ కూడదో తెలుసుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చైతన్యాన్ని వస్తుంది. పరాభుడు అంటే ఏం చేస్తాడంటే రాయభారి. పరాభుడు చేసేటువంటి పని ఎవరు అంటే రాయభారి. రాయభారి అంటే మంచి విషయాన్ని చేరవేసి చెడు తత్వాన్ని గుర్తించి చర్య చేసి తీసుకెళ్తాడు. ఆ తరుణంలో ఒక్కొక్క రోడ్డు మీద పడవచ్చు, బయటపడవచ్చు, కొట్లాడుకోవచ్చు, కోర్టు మెట్లు ఎక్కొచ్చు, ఆ తరుణంలో ఏదైనా అవ్వచ్చు. మనిషికి సపోజు మీకు ఆకలి విలువ తెలియాలంటే మీకు ఆకలి అవ్వాల్సింది, అది తెలియచేస్తారు. మీకు ఫుడ్ ఎక్కువైందంటే ఎక్కువగా తినిపిస్తారు, అప్పుడు ఫుడ్ విలువ మీకు తెలుస్తుంది. అలానే మీకు ఏదైతే లోతుపాతులు ఉన్నాయో దాని విలువ తెలిస్తేనే మనకి లోతుపాతులు వస్తే దాని మీద వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరాభవన సంవత్సరంలో భయపడటం కానీ భయపెట్టడం కానీ ఇంకోటి కానీ కాదు. ప్రతి సంవత్సరంలానే విపత్తులు ఉన్నాయి, ప్రతి సంవత్సరంలానే ఉగ్రవాద చర్య ఉంటుంది, ప్రతి సంవత్సరంలానే ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ సహజంగా ఏర్పడేవి, మనం అనుభవించాల్సిందే. కానీ సంవత్సరం పేరుతోనో గ్రహాల పేరుతోనో చాలామంది భయపెడుతూ ఈ హోమం చేయించుకోవాలి, ఈ పూజలు చేయించుకోవాలి, లేకపోతే ప్రాణగండం ఉంది, ముందు ఈడికేముందో తెలియదు. అన్నీ కూడా మనము భయపడడానికి తప్పితే గురువు అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఉంటే ఆయన ఎదుటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ భయపెట్టకూడదు. ముఖ్యంగా ఉపదేశం చేయడం అవసరం లేదు, వారికి చైతన్యాన్ని ఇచ్చేయాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అదే కదా గురుస్థానం. కాబట్టి అలా లేకుండా నువ్వు నా దగ్గర ఇంత బిడ్డ చేయించుకుంటేనే పని అవుతుంది, లేకుండా అవ్వదంటే అది గురుస్థానం కాదు. అది పంచాంగ శ్రవణంలో సిద్ధాంతం కాదు. పంచాంగ శ్రవణం అంటే ఉన్నది చదువుకోవడం తప్పితే కొత్తది రాయడం కాదు. ఒకటి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే గ్రహరీత్యా స్థానాల మార్పిడి చెందినప్పుడు మీనరాశిలో శని భగవానుడు ఉండటం, దాంతోపాటు ఈ యొక్క యుగాది రావడం అనేది మీనరాశిలో శని భగవానుడితో పాటు శుక్రుడు ఉండటం, ఓకే, రవి భగవానుడు అక్కడే ఉండటం, నీచంలోకి ఉండటం వల్ల శుక్రుడు నీచంలో ఉండడం వల్ల కలత్ర దోషం, దానివలన ఆడవారికి మగవారికి వ్యత్యాసం రావటం, వారిద్దరి మధ్యన గొడవలు పడడం, దానివలన ఇబ్బంది పడటం, వ్యాయం తగ్గుతుంది. మనిషిలో స్ట్రెస్ అనేది భార్యాభర్తల మధ్యన గొడవ పడ్డప్పుడు వీరు ఏం చేయాలో మర్చిపోతారు, వారు ఏం చేయాలో ముందుకు వెళ్ళలేరు, గొడవలతోనే సరిపోద్ది, అప్పుడు సంపాదించలేరు కదా. అదే వ్యాయం తక్కువ, గౌరవం తక్కువ. ఇక్కడ వారిద్దరు అన్యోన్యంగా ఉన్నారనుకోండి ఏది ఉండదు కదా. అవును, ముగ్గురు ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎదుటి వాళ్ళ మాటలు వినకుండా దగ్గర చేసుకోకుండా మన విషయాలు చెప్పకుండా ఉంటే అయిపోతుంది, సరిపోతుంది. ఆ జాగ్రత్తలు అనేది అవే. ఇది చెప్పకుండా మీరు అది చేసుకోకపోతే, ఇక్కడ దూక్కపోతే, ఇది ఎలక పెట్టకపోతే మీకు అనేకమైన నష్టాలు వస్తాయి అనేది అది బోగస్. మనకున్న అవసరాన్ని వారి అవకాశంగా తీసుకొని కొమ్ము కాస్తున్నారు, వారిని బతికిస్తున్నాం మనం. కాబట్టి వారి పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి చెడిపోయాడు కానీ, ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు కానీ, ఒక వ్యక్తికి నష్టం వస్తుంది కానీ, ఒక వ్యక్తికి స్ట్రెస్ అవుతుంది కానీ, ఒక వ్యక్తి ఏదైనా సూసైడ్ చేసుకున్నాడు కానీ, అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వ్యక్తిగత జీవితంలో బాధలు, వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్యన సుఖం లేకపోవటం,
ముందుకు వెళ్ళలేకపోవటం ఏ చెప్పినా ఇవి మార్చుకుంటే సరిపోతుంది. గ్రహాలు మారే అవసరం లేదు, దశలు మారే పని లేదు, వాటితో మనకు సంబంధం లేదు. అవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ గురువు సైతం కూడా కాదు గ్రహాలను మార్చడం, సంవత్సరాన్ని మార్చడం, ఉన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన మధ్యన ఏముంది, మనం స్థిరంగా కూర్చోవాలి. సీటు కింద బాంబు పెడితే మనం కూర్చోలేం కదా. కానీ గురువు చేసేది అంటే సీటు కింద బాంబు పెడతాడు, ఆన్ చేస్తాడనమాట అది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మనం మార్చలేనప్పుడు ఆ గ్రహాలు సానుకూలంగా ఉండేలా మార్చుకోవచ్చు. వాటికి పరిహారాలు ఉంటాయి. ఇక ఈ సంవత్సరం మన పరాభనామ సంవత్సరం మనం చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరి జాతకంలో కూడా వ్యాయం అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఆదాయం అనేది తక్కువ కనిపిస్తుంది, అలానే గౌరవం అనేది ఎక్కువ కనిపిస్తుంది, మర్యాద అనేది అంటే గౌరవ మర్యాదలు తక్కువ కనిపిస్తూ ఉన్నాయి, నష్టపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది, అపకీర్తి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది, అవమానం అదే అపకీర్తి అవమానం ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఇక్కడ రవి భగవానుడితో శని ఉండటం, శనితో రవి ఉండటం ఒకటైతే, ఇక్కడ మనం రెండో స్థానంలో చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి. కుంభరాశిలో ఈ సంవత్సరం ఆరంభంలోనే మనకేమైందంటే కనుక కుంభరాశిలో రాహుతో పాటు బుధుడు ఉండటం. అంటే మనకి భూమి మీద విపత్తులు చాలా ఎక్కువగా వస్తాయి, మోసపోయే తత్వం ఎక్కువ అవుతుంది, పంట భూములు ఇబ్బంది పడేలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అపకీర్తినిచ్చాయి కదా, నష్టపోతాం కదా. ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. కాబట్టి వాటి తగ్గట్టు ప్రికాషన్స్ ఏంటి, ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరు కూడా నష్టపోకుండా మనకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా అంటే గ్రహాల యొక్క స్థితిగతులు పట్టి ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఆదాయం ఎంత, వ్యాయం ఎంత, అవమానం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అనేది ఎందుకు చెప్తారంటే గ్రహాల యొక్క స్థితిగతులు మన రాశి మీద ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా చెప్పిందే కానీ వ్యక్తిగత జాతకం కాదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేను ఎంపీ కొడుకో ఉంటారు, వారి పేరు మీద ఒక సెలబ్రిటీ కొడుకే ఉంటారు, వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, ఒక రాశిలో ఉంటారు. మరి అందరికీ ఎందుకు రాదు వారికి అంటే కూర్చుంటే కూడా 7 తరాల పాటు కరగినటువంటి ఆస్తులు ఉంటాయి, మరి వారికి కూడా ఇది వర్తించాలి కదా. అవును. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అదృష్టం అంటే అదృష్ట రత్నాలు కాదండి, మళ్ళీ ఇక ఉంగర వైడు కిరీటాలు పెట్టుకొని అమ్మేటుండు ఆ అదృష్ట రత్నాలు కాదు. అదృష్టం అంటే మన యొక్క జాతకంలో మనం పుట్టేటప్పుడు గోచార ప్రకారంగా ఏర్పడేటువంటి స్థితిగతుల్ని అదృష్టం అంటారు. ఆ అదృష్టాన్ని తగ్గట్టుగా మనకి గోచార ప్రకారంగా దశ అంతర్దశలు ఏదైనా మారి ఉంటే సంవత్సరాలతో సంబంధం లేదు, రోజులతో సంబంధం లేదు, యుగాదితో సంబంధం లేదు, పరావనామ సంవత్సరం సంబంధం లేదు. ఇది మనకి ఎల్లకాలము ఉంటుంది. ఈ స్థితిగతులు మనలో మారినప్పుడు ఆస్తులు అనేది ఆటోమేటిక్గా వస్తాయి, జాతకంతో సంబంధం ఉంటుంది కానీ ఎంతో మాత్రం ఉండదు. ఇకపోతే ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో కూడా అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ముక్కులకి ఆవిరి అంటే గాలి పీల్చుకునే విధంగా ఉంటుంది. ఇది ఆదాయం వనరులతోనో అవమానంతోనో రాజ్యపూజ్యంతో సంబంధం లేదు, అసలు సంబంధం ఎక్కడ ఉంటుంది లేదు కదా. ప్రాణం ఉన్నంత వరకు గాలి పీల్చుకోవచ్చు, పరావణ హోసలో కూడా గాలి పీల్చుకోవచ్చు. గాలి పీల్చుకుంటే కదా, గాలి పీల్చుకుంటే మనం ఉన్నట్టు, గాలి పీల్చుకోలేకపోతే మనిషిని తీసుకుపోయి తీసేస్తారు, మనిషిని ఎక్కడో తీసేస్తారు ఇక. కాబట్టి ప్రతి ఒక్కరు అదృష్టం గాలి పీల్చుకునేలానే ఉంటుంది. ఇక వారికి వారే కొనుక్కొని తీసుకొచ్చి గాలి పీల్చుకోకుండా ఉండాలి అనుకుంటే వాడి ఒక అదృష్టం బాలేదని కాదు, వాడి దరిద్రం బాలేదని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పరావనామ సంవత్సరం ఏంటంటే శని భగవానుడు గురువు కలిస్తే ఎలా అయితే ఉంటుందో పరావనామ సంవత్సరంలో మనం ఏమిటి, వ్యక్తిగతంగా ఏమిటి, మనం ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని తెలుసుకొని చైతన్యాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం ఏదైనా ఉంది అంటే కనుక పరావనామ సంవత్సరం మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారు, నా దగ్గర హోమం పూజలు చేయించుకుంటే ₹1,00,000 పెట్టేశారు, అప్పులు తెచ్చి చేయించుకున్నారు అనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు తీసుకొచ్చి ఏదైనా సరే పూజ, యజ్ఞం, యాగం, హోమం, దానం, ధర్మం, వ్రతం లాంటివి చేస్తే ఆ ఒక పుణ్యఫలం వారికి వెళ్ళిపోతుంది, అప్పు ఇచ్చిన వారికి వెళ్తుంది. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, ఊరికే వచ్చే సొమ్ముకి ఆదాయపడకూడదు. ప్రతి ఒక్కరు దానికి నిమిషానికి జాతకం చూసుకునే అవసరం లేదు. పుట్టిన తర్వాత పోయేంత వరకు 4 సార్లు చూసుకుంటే చాలు. మనం పోయాక వేరే వాళ్ళు చూస్తారు మన జాతకం, వీడు పోయేవాడు సరిగ్గా రోజు పోయాడా లేదా మాకు ఆ పాపం తోలుతుందా, దీనికైనా దానాలు చేయాలని చూస్తారు. ప్రతి చిన్న విషయానికి జాతకం చూసుకునే అవసరం లేదు. పరావనామ సంవత్సరంలో ఆదాయం తక్కువ ఉంది అని, వ్యాయం తక్కువ ఉంది అని, ఆదాయం తక్కువ ఉందని, వ్యాయం ఎక్కువ ఉందని, రాజ్యపూజ్యం తక్కువ ఉందని, అవమానం ఎక్కువ ఉందని భయపడే అవసరం లేదు. మనం వ్యక్తిగతంగా ఏది చేస్తామో కార్యాచరణ ఎవరి మీద ఆధారపడకుండా చేసుకుంటూ వెళ్ళాలి. మరొక వ్యక్తి మీద ఆధారపడ్డారంటే మాత్రం వారికి ఈ పనికి వస్తాయి. ఇంకొకటి గోచారం అనేది ఒకటి ఉంటుంది, వ్యక్తిగత జాతకం. దాంట్లో మాత్రమే మనకేమైనా లోపాలు ఉన్నాయా, ధర్మాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా, వీటికి పరిహారం ఏంటి, ఇది ప్రతినిత్యం కూడా సైకిల్లా తిరుగుతూ ఉంటుంది.
అంతే కనుక ఈ సంవత్సరం ఇలా ఉంటుంది, ఈ సంవత్సరాన్ని పేరు ఇలా ఉంది అని ఏం లేదు. ఇక పోయిన సంవత్సరం పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగింది, ఈ సంవత్సరం అయితే ఇరాన్ ఆఫ్రికా యుద్ధం జరుగుతూ ఉంది, అమెరికాకి యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ యుద్ధం ఏం ఆగలేదు కదా, ప్రకృతి వైపరీత్యాలు ఏం ఆగవు కదా, గాలి ఆగదు కదా. కాబట్టి ఏ సంవత్సరం కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అనేది మారుతూ ఉంటాయి. వాటిని ఆపే శక్తి లేనప్పుడు వాటికి పరిహారం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైతే గ్రహం లోపంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయండి, ధ్యానం చేయండి. మీకు మీరే అందరు కూడా ఓవరాల్గా స్ఫటికమాల తీసుకోండి. స్ఫటిక తెల్లగా ఉంటుంది, స్ఫటికమాల 109 ఉండాలి మాలలో. ప్రతిరోజు కూడా 5 మాలలు, 7 మాలలు, 9 మాలలు, 11 మాలలు చేయండి. ఓం రం రాహువే నమః, కం కేతువే నమః, శం శని అయిన నమః. అలాగా మాల జపం చేసుకుంటూ ఉండండి. ఎన్ని చదివామని కాదు, మాలలతో సంబంధం. ఎప్పుడన్నా జపం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను 119 సార్లు చదివానండి, అది కాదు, మాలతో సంబంధం. 5 మాలలు చేసామా, 7 మాలలు చేసామా, 9 మాలలు చేసామా, 11 మాలలు చేసామా. ఈ మాలలు కనుక ప్రతినిత్యము స్నానం చేయగానే చేసుకోండి, నైట్ పడుకునేప్పుడు చేసుకోండి. మంచం మీద కూర్చొని చేయకూడదు. చాపు పరుచుకోండి, ఒక క్లాత్ పరుచుకోండి, పీటేసుకోండి, కూర్చొని ప్రశాంతంగా మాలలు చేసుకోండి. పక్కన వాటర్ పెట్టుకోండి, రాగి గ్లాసులో వాటర్ పెట్టుకోండి, గాజు గ్లాసులో వాటర్ పెట్టుకొని మంత్రం చదువుకొని దాంట్లో 11 సార్లు ఊదుకొని మొక్కమే నీళ్ళు చల్లుకొని తాగేసేయాలి. ప్రతి ఒక్కరి చేసే చాలు, ఆటోమేటిక్గా అనుకున్న పనులు ముందుకెళ్తాయి. ముందుగా తలుచుకోండి, నాకు గ్రహాల రీత్యా నాకు ఈ పని కావాలి, ఆదాయం రాజపూజం వద్దన్నా పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. నాకు ఎవరి జోలు నేను వెళ్ళను, నా జోలు ఎవరు రాకూడదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి దృష్టిలో నేను పడకూడదు, ఎవరి లోన్లో నేను పడకూడదు. నాకు నేనుగా సంపాదించుకోవాలి, నాకు నేనుగా జాబ్ కావాలి. 11 రోజులండి మీకు జాబ్ కావాలంటే 11 రోజులు నేను చెప్పినట్టు చేయడం. గ్రహాలకి స్థితిగతులు మారాలి అంటే నీకు ఏ లోపం ఉందో గ్రహం చూసుకొని 11 రోజులు జపం చేస్తే ఖచ్చితంగా 12 రోజులు జాబ్ వస్తుంది. 21 రోజు పెళ్లి అవుతుంది. పెళ్లి అవుతుంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే 11 రోజులు చేస్తే ఆరోగ్యం బాగిపోతుంది. గ్రహాలన్నీ సానుకూలంగా మారిపోతాయి. అంతే, గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయి. ఎదురుగా ఒక అగరబత్తి వెలిగించుకోండి, ఒక కొవ్వొత్తి వెలిగించుకోండి, వాటర్ పెట్టుకోండి. ప్రశాంతంగా మన చుట్టూతో ఒక హారం ఉంటుంది. మీరు 10 మందికి ఇలా చిటికేస్తే వాళ్ళు మాటిలాగా అయిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. ఈ పరాహణ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిహారం చేసుకుంటే వారి మీద చెడు దృష్టి, చెడు కళ్ళు, అవమానం, అపకీర్తి ఇవన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతాయి. ప్రయత్నం చేయొచ్చు. దరిద్రమైనటువంటి గురువు వ్యవస్థ దగ్గరికి వెళ్ళే అవసరమే లేదు. తప్పకుండా గురుగారు, ఆదాయం రాజపూజం లేని రాశుల వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.